Good evening to all. Welcome to another class. Today we are discuss about the topic is photosynthesis. Okay, and the chapter photosynthesis. ఓకే, మనకి జనరల్గా నేను జూమ్ క్లాస్కి ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ విధంగా నేను కూడా ఫాలో అవుతున్నానండి. మధ్యలో వాళ్ళు బాటనీ సార్ ఏం చేశారంటే ఎంజైమ్స్ అనే టాపిక్ని వదిలేశారు. ఓకే, నేను దాంతో స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ ఇది మీరు అర్థం కాక మళ్ళీ ఇది అవుతారనేసి నేను ఈ టాపిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆ, దానికి ప్యారలల్గానే సైమల్టేనియస్గా నేను క్లాస్ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫోటోసింథసిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ఫోటోసింథసిస్? Besides, animals and plants depends upon the plants for their food. ఓకే, ఈ యానిమల్సే కాకుండా అనదర్ లివింగ్ ఆర్గనిజమ్స్. ఓకేనా, యానిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు ఏంటి, ఇవి దేనిపైన డిపెండ్ అవుతాయి? కంప్లీట్గా ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాయి. ఎందుకు? వాటి యొక్క ఫుడ్ కోసం ఇవి ప్లాంట్స్ పైన డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి ఎందుకు అంటే ప్లాంట్స్ పైన ఎందుకు డిపెండ్ అవుతున్నాయి? దీస్ ఆర్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్ ఆర్ ఫుడ్ ప్రాసెసింగ్. ఓకేనా, ఇవేం చేస్తాయి? ఫుడ్ ప్రాసెస్ చేస్తాయి. ప్రిపరేషన్ ఆఫ్ ఇక్కడ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే లైట్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి లైట్ని అబ్జర్వ్ చేసుకొని లైట్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఫుడ్ని ప్రాసెస్ చేయడం అనేది, ఫుడ్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అందుకనేసి ఈ హ్యూమన్ బీయింగ్స్తో పాటు అదర్ యానిమల్స్ కూడా ప్లాంట్స్ పైన పూర్తిగా డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఈ ఫుడ్ కోసం మనం ప్లాంట్స్ పై డిపెండ్ అయి ఉంటామని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, అందులో ఎవరెవరు? ఫస్ట్ వన్, ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ ఫస్ట్ జోసెఫ్ ప్రిస్ట్లే. ఎయిటీన్ 1770. జోసెఫ్ ప్రిస్ట్లే ఏం చేశాడు అంటే he stated that the essential role of air in the development of plants or growth of plants. ప్లాంట్ గ్రోత్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక గాలి ఒక కారకంగా పనిచేస్తుంది. ప్లాంట్ యొక్క డెవలప్మెంట్కి వాతావరణంలో ఉన్నటువంటి ఏదో ఒక ఎయిర్ అనేది దానికి అవసరం అవుతుందని ఈయన ప్రూవ్ చేయడం అనేది జరిగిందనమాట. దానికి గాను అతను ఏం చేశాడంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం చేశాట? ఒక జార్ తీసుకున్నాడు, క్లోజ్డ్ జార్ అనమాట ఇది. ఓకేనా, ఈ క్లోజ్డ్ జార్లో he takes one candle, lightning candle, and one rat. Okay,
ఇలా ర్యాట్ని ఒక క్యాండిల్ని తీసుకోవడం జరిగింది. తీసుకుని ఏం చేశాడంటే అతను ఈ బెల్ జార్లో క్లోజ్డ్గా ఉన్నటువంటి బెల్ జార్లో ఉంచి క్లోజ్ చేయడం జరిగింది. కొంత టైం ఉంచేసరికి ఏం జరిగిందంట, ఈ క్యాండిల్ ఆరిపోయింది, ఈ ర్యాట్ కూడా చనిపోయింది. దానికి కారణం ఏంటి? ఇక్కడ వెలుగుతున్న క్యాండిల్ని లైవ్ స్టేజ్లో ఉన్నటువంటి ర్యాట్ని ఈయన బెల్ జార్లో పెట్టడం జరిగింది. ఆ బెల్ జార్లో పెట్టడం వల్ల కొంత టైం తర్వాత ఏం జరిగింది, ఆ ర్యాట్ చనిపోయింది, ఆ క్యాండిల్ కూడా ఆరిపోయింది. ఆ క్యాండిల్ కూడా ఆరిపోయింది అనమాట. అయితే దీనికి కారణం ఏంటి? జనరల్గా ఏంటి, మంటని ఫైర్ని ఎక్కువ చేయడానికి తోడ్పడేటటువంటి ఎలిమెంట్ ఏది? మనం కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే కనుక ఆక్సిజన్ అనమాట. ఓకేనా? ఒక లైట్ని దాన్ని ఇంక్రీజ్ చేయాలన్నా, దాన్ని ఎక్కువగా కాంతివంతంగా మండించాలన్నా దానికి అక్కడ ఏంటి, ఆక్సిజన్ అనేది అవసరం అనమాట. ఆమ్లజని అనేసి అంటాం. ఓకే, సో ఇక్కడ ఒక లివింగ్ ఆర్గనిజం బతకడానికి కావాల్సినటువంటి కంటెంట్ ఏంటి? ఆక్సిజన్. సో ఇక్కడ రెండు కూడా అటువంటి ఎయిర్ అనేది ఆబ్సెంట్ అయి ఉన్నది. అందువల్లనే మండడానికి, క్యాండిల్ వెలగడానికి కావలసినటువంటి ఆక్సిజన్, ర్యాట్ లైఫ్ స్టేజ్లో ఉండడానికి కావలసిన ఆక్సిజన్ ఇక్కడ ఆబ్సెంట్ అయి ఉన్నది. అతను ఆలోచించాడు, ఎస్ ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్ అనేది ఆబ్సెంట్ అయి ఉంది, అందుకే వీటికి కావాల్సినటువంటిది ఏంటి, O2 ఆబ్సెంట్ అయి ఉంది. ఫర్ సపోజ్ ఈసారి ప్లాంట్ని పెట్టి ఏం చేశాడంటే బెల్ జార్లో ప్లాంట్ని పెట్టాడు, వెలుగుతున్న క్యాండిల్ని పెట్టాడు, ర్యాట్ని కూడా పెట్టాడు అన్నమాట. వెలుగుతున్న ప్లాంట్ దీన్ని ఏం చేశాడంటే ఆలోచించి ఆ బెల్ జార్లోని వెలుగుతున్నటువంటి క్యాండిల్, ప్లాంట్, లైవ్ స్టేజ్లో ఉన్నట్ని ర్యాట్ని ఉంచాడు. ఉంచిన తర్వాత ఏం జరిగిందట, కొంత టైంకి జనరల్గా ఏంటి, మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, అతను ఏం చెప్పాడు, ఏదో ఒక ఎలిమెంట్, ఎయిర్, ఏదో ఒక గాలి అనేది ప్లాంట్ యొక్క గ్రోత్కి అవసరము అని చెప్తున్నాడు. సో అలాగే ఇట్ ప్రొడ్యూస్ సమ్ టైప్ ఆఫ్ గ్యాస్. ఓకేనా? అది గాలిని తీసుకుంటుంది, గాలిని రిలీజ్ చేస్తుంది, ఎయిర్ని రిలీజ్ చేస్తుందని అతను చెప్పాడు. సో ఈ ప్లాంట్ని ఈ బెల్ జార్లో ఉంచడం వల్ల ఏం జరిగింది అంటే ఇక్కడ క్యాండిల్ కూడా ఎక్కువ లైట్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకొని వెలగడం స్టార్ట్ అయ్యింది. అలాగే ర్యాట్ కూడా చనిపోకుండా, ర్యాట్ కూడా చనిపోలేదు, లైవ్లీ స్టేజ్లో ఉంది. దేనివల్ల? ఆ బెల్ జార్లో ఈ ప్లాంట్ని ఉంచడం వల్ల ఈ క్యాండిల్, ర్యాట్ కూడా లైవ్లీ స్టేజ్లో ఉంది. ఎందుకు? ఇట్ ఈస్ ప్రొడ్యూస్ O2. ద ప్లాంట్ ప్రొడ్యూస్ O2. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే ప్లాంట్స్ అనేవి, ద గ్రీన్ ప్లాంట్స్ ఆర్ produced oxygen, or the oxygen is produced from the green parts of the plant. Okay, green parts of the plant. Hence the candle is
candle is heavy lightening and uh, the rat is in lively stage, okay, by absorption of O2. ఓకేనా. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈయన ఏం చేశాడు అంటే 1774లో ఆక్సిజన్ని కనుక్కోవడం జరిగింది. ఓకే, he observed the O2 from the plants in 1774. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్పాడంటే ఈయన ఇతని యొక్క హైపోథిసిస్ ప్రకారంగా ప్లాంట్స్ అనేవి ఏంటి, ద ప్లాంట్స్ రిస్టోర్ ద ఎయిర్ వాట్ ఎవర్ బ్రీతింగ్ యానిమల్స్ అండ్ అనదర్ బ్రీతింగ్ యానిమల్స్ అండ్ క్యాండిల్. ఓకేనా, లైటనింగ్ క్యాండిల్, క్యాండిల్ వెలగడానికి, యానిమల్స్ రెస్పిరేట్ చేసుకోవడానికి కావలసినటువంటి ఎయిర్ని ఈ ప్లాంట్స్ రిస్టోర్ చేస్తాయనేసి ఈయన యొక్క హైపోథిసిస్ ద్వారా కనుక్కోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ జాన్ ఇంజన్ హౌస్. జాన్ ఇంజన్ హౌస్ ఏం చేశాడంటే ఈయన జాన్ ఇంజన్ హౌస్ 1730-1799. ఓకే, జాన్ ఇంజన్ హౌస్ ఏం చేశాడంటే he used the జోసెఫ్ ప్రిస్ట్లీస్ ఎక్స్పెరిమెంట్. ఇతను కూడా ఏం చేశాడు, జోసెఫ్ ప్రిస్ట్లీ యొక్క ఎక్స్పెరిమెంట్ని ఉపయోగించుకొని ఏం చేశాడంటే sometime that placed into dark area and sometime that placed into lightening area. ఓకే, ఈయన ఈ జాన్ ఇంజన్ హౌస్ కండక్టెడ్ ద హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్. మీకు ఆల్రెడీ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్ అనేది మీకు తెలుసు, లోయర్ క్లాసెస్లో స్కూల్ లెవెల్లో చేసే ఉంటారు. ఓకేనా, ఇక్కడ ఏం చేశాడు ఈయన, ఒక బీకర్ నిండా కూడా వాటర్ తీసుకున్నాడు. తీసుకుని ఏంటి, the hydrilla aquatic plant and placed into the funnel. That funnel is placed into this type of beaker. ఈ బీకర్ని తీసుకొని ఏం చేశాడంటే సన్లైట్లో ఉంచాడు. సన్లైట్కి ఎక్స్పోజ్ చేయగానే ఏం జరిగిందంట, ఇక్కడ ఈ ప్లాంట్స్ చుట్టూరా కూడా ఎయిర్ బబుల్స్ అనేవి రావడం అబ్జర్వ్ చేశాడు. ఎయిర్ బబుల్స్ అనేవి రావడం అనేది అబ్జర్వ్ చేశాడు. అది డార్క్ ఫేజ్లో ఉండేటప్పుడు ఈ హైడ్రిల్లా ఈ ఫనెల్లోని ఇటువంటి ఎయిర్ బబుల్స్ రావడం అనేది ఆగిపోయింది. అటువంటి సిమ్టమ్స్ అనేవి ఏం కనిపించలేదు. ఎప్పుడైతే సన్లైట్లో సన్ రేస్కి ఇది ఎక్స్పోజ్ చేయగానే హైడ్రిల్లా ప్లాంట్ నుండి ఇక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ ఇవి ఎయిర్ బబుల్స్ రిలీజ్ అయిన ఎయిర్ బబుల్స్ ఓటు అని మనం ప్రూవ్ చేయడానికి ఏంటంటే ఒక మ్యాక్స్ బాక్స్ని తీసుకొని
వెలిగించి అక్కడ పెడితే అది ఇంకా ఎక్కువగా కాలుతుందన్నమాట. ఓకే. ఇది జాన్ హింజన్ హౌస్ అని ఆయన ఏం చేశాడు, ది ఈ ఈ ఎక్స్పెరిమెంట్ పరంగా ఇతను ఏం చెప్పాడంటే ద గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఆక్సిజన్. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ద గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ O2. జాన్ హింజన్ హౌస్ అని ఆయన ఏం చేశాడు, గ్రీన్ ప్లాంట్స్ అనేవి O2ని రిలీజ్ చేస్తాయనేసి కనుక్కున్నాడు. ఇతను ఏం చేశాడు, కొన్ని ప్లాంట్స్ ఏంటి యానిమల్స్కి శ్వాసక్రియకి కావాల్సినటువంటి ఆక్సిజన్ని ఈ ప్లాంట్స్ అనేవి రిస్టోర్ చేస్తాయి అని జోసెఫ్ ప్రిస్ట్లే కనుగొన్నాడు. అది ఆక్సిజన్ అనేసి కనుగొన్నాడు. ఆక్సిజనే కదా లివింగ్ ఆర్గనిజమ్స్కి అవి జీవించడానికి కావాల్సినటువంటి ఏంటి ఎలిమెంట్ ఏది, ఆక్సిజన్. ఓకే, అది ఆక్సిజన్ని ప్రిస్ట్లే కనుగొన్నాడు. ఆ ఆక్సిజన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అనేసి కనుగొన్నారు, గ్రీన్ ప్లాంట్స్ నుండి. ఎవరు కనుగొన్నారు, జాన్ హింజన్ హౌస్. అలాగే నెక్స్ట్ వన్ జూలియస్ వాన్ సాక్స్. 1854. ఇక్కడ ఇతనేం చేశాడు, ఈ డిస్కవర్డ్ జూలియస్ వాన్ సాక్స్ discovered the production of glucose during the plant growth. Okay, the during the plant growth. అయితే ఇక్కడ అంతేకాకుండా ఈయన ఏం చేశాడంటే హీస్ ఆల్సో ఫౌండ్ ద గ్రీన్ పార్ట్స్ ఇన్ ద ప్లాంట్స్. గ్రీన్ పార్ట్స్ అంటే గ్రీన్ కలర్డ్ సబ్స్టాన్సెస్, స్పెషల్ బాడీ లైక్ క్లోరోప్లాస్ట్. ఓకే, ద క్లోరోప్లాస్ట్ అండ్ జూలియస్ వాన్ సాక్స్ ఏం చేశాడంటే ఆకుపచ్చని గ్రీన్ కలర్లో ఉన్నటువంటి స్పెషల్ సబ్స్టాన్సెస్ అనేవి వాటిని ఈ గ్రీన్ ప్లాంట్స్లో కనుక్కోవడం జరిగింది. హీ ఆల్సో discovered green special substances in the plants. ఇలా ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి స్పెషల్ సబ్స్టెన్సెస్ ఏం చేస్తాయంటే గ్లూకోజ్ని ప్రిపేర్ చేస్తాయనేసి చెప్పాడు అనమాట. ఇవి ఈ గ్రీన్ స్పెషల్ పార్ట్స్ ఆన్ ద ప్లాంట్స్, దీస్ ఆర్ ప్రిపేర్ ద గ్లూకోజ్. ఇట్ ఈస్ స్టోర్డ్ ఇంటూ స్టార్చ్. ఇలా ప్రిపేర్ చేసినటువంటి గ్రీన్ ప్లాంట్స్లో ప్రిపేర్ చేసినటువంటి గ్లూకోజ్ అనేది అక్కడ ఏ విధంగా స్టోరేజ్ అయి ఉంటుంది, ఏ ఫామ్లో, ఇన్ ది ఫామ్ ఆఫ్ స్టార్చ్ ఫామ్లో ఇక్కడ గ్లూకోజ్ అనేది స్టార్చ్ ఫామ్లో స్టోర్ అయి ఉంటుందని ఈ జూలియస్ వాన్ సాక్స్ అని ఆయన కనుక్కోవడం జరిగిందనమాట.
నెక్స్ట్ వన్ యంగల్మన్. టిడబ్ల్యూ యంగల్మన్ ఏం చెప్పాడు అంటే ఇక్కడ accumulate the bacteria accumulate the bacteria at red light at absorption of red light and blue light. Okay. He observe the స్ప్లిట్ స్పెక్ట్రంలో ఉన్నటువంటి రెడ్ లైట్ బ్లూ లైట్ వద్ద బ్యాక్టీరియా అక్యుములేట్ అవుతుందని టిడబ్ల్యూ యంగల్మన్ ఆయన కనుక్కోవడం జరిగింది. అంతేకాకుండా ఏం చేస్తాయని చెప్పాడు ఇంకా ఇక్కడ ద ప్లాంట్స్ could use light energy carbohydrates from CO2 and H2O. ఓకే, ఇక్కడ చూడండి CO2 ప్లస్ H2O గివ్స్ రైస్ టు లైట్ని యూజ్ చేసుకొని ఇక్కడ CH2O ప్లస్ O2 ఇక్కడ లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్గా కన్వర్ట్ చేస్తాయి. దేని నుండి CO2ని H2ని యూజ్ చేసుకొని అలాగే లైట్ సమక్షంలో ఇక్కడ గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది, కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవుతాయని ఈయన కనుక్కోవడం జరిగింది. ఇట్ ఈస్ దిస్ ఈక్వేషన్ denotes the total process of photosynthesis. Next one, వాన్ నీల్. ఇక్కడ వాన్ నీల్ కార్నోలియస్ వాన్
నీల్ అని ఆయన ఏం చేశాడంటే ఈ స్టడీడ్ ద పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఓకే, ఇక్కడ ద ఫోటోసింథసిస్ ఈజ్, అంతేకాకుండా ఈ ఫోటోసింథసిస్ ఏంటి, లైట్ డిపెండెంట్ అంటే కాంతి ఆధారిత చర్య, అంటే లైట్ని యూజ్ చేసుకొని లైట్ పైన డిపెండ్ అయ్యి జరిగేటటువంటి రియాక్షన్. ఓకే, అయితే ఇక్కడ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ H2O is donor and oxidize the O2. In H2O అనేది ఇక్కడ H2O అనేది ఈ ఫోటోసింథసిస్ ఈ రియాక్షన్లో H2O అనేది డోనార్గా ఉంటూ, ఎలక్ట్రాన్ డోనార్ అనమాట, డోనార్గా ఉంటూ ఇంకేం చేస్తుంది, O2ని ఆక్సిడైజ్ చేస్తుంది. సమ్ లివింగ్ ఆర్గనిజం డస్ నాట్ ప్రొడ్యూస్ ఆక్సిజన్. కొన్ని లివింగ్ ఆర్గనిజమ్స్ అంటే గ్రీన్ కలర్ ప్లాంట్స్ ఉన్నటువంటి ఆర్గనిజమ్స్, ఓకేనా, ఆర్గనిజమ్స్ అనేవి ఫోటోసింథసిస్ జరుపుకున్నా సరే అవి O2ని రిలీజ్ చేయవనేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇన్ దిస్ ప్లేస్ ఇతను పర్పుల్ బ్యాక్టీరియా, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా పైన ఇతను స్టడీ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ H2Oకి బదులుగా H2S అనేది డోనార్గా ఉండి, ఓకేనా, డోనార్గా ఉంటూ ఇది దాని ఆక్సిడేషన్, ఓకేనా. ఇక్కడ H2S ఆక్సిడైజ్డ్ ప్రొడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయి అంటే సల్ఫర్ సల్ఫేట్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని యొక్క ఈక్వేషన్ మనం చూసుకుంటే 2H2A plus CO2 gives rise to light and 2 H2O ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ప్లేస్లో H2O నుంచి మనం 2H2O gives rise to CO2, ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ ఏర్పడతాయి అనేది మనం నేర్చుకోవచ్చు. అదే దీని ప్లేస్లో H2Sగా ఉంచినట్లయితే 2S H2O అనేది రిలీజ్ అవుతుంది. సల్ఫర్ బ్యాక్టీరియాలో H2S అనేది డోనార్గా ఉన్నట్లయితే అక్కడ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ కాదు, దాని ప్లేస్లో సల్ఫర్ అనేది లేదా సల్ఫేట్ కానీ రిలీజ్ అవుతుంది. ఓకే, అది